వేదిక పైన పెద్దలు మా గురుగారు దత్తగిరి సంస్థానాధీశులు మా గురువర్యులనే పిలుస్తాను నేను. సార్ వారికి పాదాభివందనం. ఇంత ఓపికతోనొచ్చి మేము పిలిచిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గురుగారి ఆశీర్వాదం ఎంతగానో ఉంది మా మీద దయ. అలాగే ఈ సినిమా కంప్లీట్ చేయడానికి ముఖ్య కారకులు మా గురుగారు దొరవేటి గారు. ఆయన లేకుంటే సినిమానే లేదు. గోపి సార్తో సావాసం ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ అందరు కవులు ఉన్నారు మ్యాక్సిమం. నేను చిన్నప్పుడు సార్ గారి దగ్గర నేర్చుకున్న పద్యం ఒకటి, రంజన చెడి పాండవుల్ హరిభంజనులై విరటు గోల్వ బాల్పడి తిరకట సంజయ ఏమని చెప్పుతూ గోంజర యూదంబు దోమ కొత్తుకజొచ్చెన్. కవులకు అర్థమై ఉంటుంది కానీ నా మిత్రులకు సోదరులకు ఎవరికి అర్థం కాకుంటుంది. అంటే గురుగారితో సాహసం అంటే ఎలా ఉంటుందంటే, ఆయన ఒక గోంజరం అంటే ఏనుగు, గోంజర యూదంబు అంటే 100 ఏనుగులతో సమానమైన ఆయన వచ్చి దోమ కుత్తుకజొచ్చెన్ అంటే దోమ లాంటి నన్ను నా గొంతులో ఇరికి ఆయన శివశంభు అవుట్పుట్ బయటికి తీసుకున్నాడు. అంటే ఆయన వర్ణించలేము. అందుకే లాస్ట్ నాకున్న ఒక హాఫ్ డేలో ఆ చిన్న ఏవి చేసిన హరీష్ ఆయనకు నేను లైఫ్ టైం నేను రుణపడి ఉన్నా. కానే వాళ్ళకే నా దానే పే లిఖావా रहता खाने वाले का नाम मेरा दाने पे रहता हमारा गुरुजी का नाम. వాటర్ అట్లనే ఈ సినిమాకు మా అమ్మగారు సుగుణ దొరవేటి గారు చాలా ఎన్ని ఇబ్బందులు పడ్డా, హెల్త్ బాగాలేకున్నా కూడా ఆమె చాలా సహకరించింది. గురువుగా ఆమె ఇంటెన్షన్ ఒక్కటే, ఆయన హెల్త్ బాగుండదు, టైంకి భోజనం చేయలేడు. ఆయనకి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ అలవాట్లు కానీ టైమింగ్స్ కానీ చాలా స్ట్రిక్ట్లీ టైమింగ్స్ ఉంటాయి ఆయనకు. ఏ టైం అన్నాడో టైం ప్రకారంగా జరగాలి ప్రతి ఒక్క విషయం. కానీ ఇప్పుడున్న సమాజంలో ఎవరు కూడా టైం మీద ప్రతి ఒక్కరికి లేట్ అనేది కామన్ అయిపోయింది. గురుగారికి ఆ విషయం అసలు సెట్ కాదు. అయినా కానీ ఈ సినిమా కోసం ఆయన ఎన్నో సందర్భాలు ఆయన అడ్జస్ట్ చేసుకున్నాడు ఆయన సమయాన్ని. ఆ విషయం నాకు చాలా బాధేసింది. గురుగారు ఈ విషయం సభాముఖంగా క్షమాపణ కోరుకుంటున్నాను. అంటే మీకు సమయం నేను ఆ ఎఫర్ట్ మొత్తం ఇచ్చిన, కానీ చాలా ఇది ఇంత టెక్నీషియన్తో కూడుకున్న ఇది కాబట్టి నేను అందరినీ మీరు అనుకున్న టైంకి తీసుకురాలేకపోయినా. ఆ విషయంలో మీరు సభాముఖంగా క్షమాపణ చెప్పుకుంటున్నా. కానీ ఓవరాల్ అవుట్పుట్ అయితే అద్భుతంగా వచ్చింది. దీనికి మేజర్ కారణం మా గురుగారే. ఆయన లేకుంటే సినిమా అయితే లేదు. ఇది మాత్రం 100% చెప్పగలుగుతా. సభకు వచ్చిన తనికెల భరణి గారు కానీ, మన చికోటి ప్రవీణ్ గారు కానీ, గోరెట్ వెంకన్న గారు కానీ, వీళ్ళందరూ ఈరోజు ఇంత పెద్ద వాళ్ళు రావడానికి రీజన్ మా గురువు గారే. ఎందుకంటే ఆయన నాకు ఈ అవకాశం కల్పించకుంటే వాళ్ళు ఎవరు రాకుండే, ఇంత పేరు కూడా రాకుండే. ఈ విధంగా గురువారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నా టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా సార్ పులపల్లి విజయ్ కుమార్ అవునండి సార్ రాలే సార్, పైన రావాలి విజయబాయ్. భాస్కర్ ఒకసారి పైకి రావాలి. భాస్కర్, మా చిట్టిబాబు అన్న విజయబాయ్, మా కృష్ణన్న ఎనీ టైం ఎప్పుడైనా మ్యాన్ పవర్ కావాలంటే మా కృష్ణన్నకు ఒక మాట చెప్తే వచ్చేస్తాడు. కృష్ణన్న. అట్లనే మా కొరియోగ్రాఫర్ రజాక్. అసలు మా రజాక్ అంటే ఎట్లా అంటే, అన్న ఎనీ టైం రెడీ, నేనున్నా, వచ్చేస్తాను. ఏ పని చెప్పినా ఇది కాదు ఇది లేదు, ఏ టైం ఉండదు ఏముండదు. ఏడునో రజాక్ అంటే షూటింగ్లు ఉన్నా అంటే రేపు షూటింగ్ ఉంది మనకంటే వచ్చేస్తానులే అంటాడు. 6 గంటలకు అక్కడ షూటింగ్ ప్యాక్ అయితే మళ్ళీ కరీంనగర్ పోయి ఆడ బస్ స్టాండ్లో ఎక్కి 12 గంటలకు వస్తాడు. మళ్ళీ ఇక్కడ 5 గంటలకు స్టార్ట్ అయితే మళ్ళీ 6 గంటలకు మళ్ళీ షూటింగ్, మళ్ళీ రెడీ ఉంటాడు. ఏమైనా నా షూటింగ్లు ఉన్నావంటే లేదు నాకు బస్సులో వండుకున్నా వచ్చేసిన. కరీంనగర్కి వెళ్ళి ఇడికి వస్తే ఈయన కరీంనగర్కి వెళ్ళి వచ్చేసాడు టైం షూటింగ్ మీద. మాకు ఇక్కడ దగ్గర ఉన్న ఆర్టిస్టులు ఎవరు రారు. దాని డెడికేషన్ రజాక్ది ఎట్లుంటుంది అంటే, షూటింగ్ అంటే ప్రాణం పెట్టేస్తాడు. రజాక్ కూడా ఇన్ ఫ్యూచర్ పెద్ద స్టార్ అవుతాడు. ఇప్పుడు మాతో చేసిండు, ఇంకా ముందుకెళ్తే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇట్లా పెద్ద వాళ్ళతోని ముందు చేస్తాడు. మళ్ళీ మా మల్లేష్, మా సినిమా హీరో మల్లేష్. ఎట్లా అంటే మాకు హీరో కాదు ఆయన, ఇప్పుడు నా నీడలాగా పనిచేస్తాడు. ఎప్పుడు నా వెంటనే ఉంటాడు.
ఏది హీరో నువ్వు ఇవన్నీ పనులు చేయొద్దంటే అరే అన్న ఉండని నువ్వు పక్కకు పెట్టేసి నువ్వు అన్నీ ఏం చెప్పకుండా పని చేస్తాడు. మా మల్లేష్ని కూడా ఈ సమయంలో గుర్తించుకోవాలి. ఎందుకంటే అతను ఎలాంటి ఈగో, ఒక ఆర్టిస్ట్ ఏదైనా క్యారెక్టర్ చెప్తే క్యారెక్టర్కి 100% ఫుల్ డెడికేషన్, ఓన్లీ క్యారెక్టర్నే చూస్తాడు తప్ప ఇంకా వేరేది ఏం చూడడు. ఇంకోటి ఆ ఈగో ఫీలింగ్స్ అయితే అసలే ఉండవు. మళ్ళీ తర్వాత మా వేణు గారు ఇప్పుడు సమయం ప్రభావం వల్ల వెళ్ళిపోయినట్టున్నారు. ఆయన డెడికేషన్ ఎట్లుంటుందంటే ఇక్కడ ఆయన క్యారెక్టర్ మా సినిమాలో ఒక న్యూడ్ క్యారెక్టర్ చేయాల్సి ఉంటుంది. అన్న ఇట్లా సిచ్యువేషన్ ఉంది, ఇలా మొత్తం న్యూడ్గా వితౌట్ కాస్ట్యూమ్తో వర్క్ చేయాలంటే ఇట్లా మళ్ళీ వేరే షాట్ చెప్పే వరకల్లా మొత్తం వితౌట్ న్యూడ్గా పడి నిలబడి ఉన్నాడు. అంటే ఆయన డెడికేషన్ ఎట్లుంటుంది అంటే సినిమా నువ్వు కథ చెప్పు, కథ డిమాండ్ చేస్తే నేను దేనికైనా చేయడానికి రెడీ. ఆ విధంగా ఆయన పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా వచ్చింది. అలా టార్జన్ గారు కానీ, ఇంకా మన శ్రీకుమార్ గారు కానీ, బాషా కానీ, వీళ్ళందరూ కూడా సినిమా వారి మార్క్ని సినిమా ద్వారా చూపించుకున్నారు. భాషా గారు ఉన్నారా? ఆర్టిస్ట్ భాషా గారు. అలా మా హసన్ రాజు సార్ ఇక్కడనే మా హసన్ ఎట్లా అంటే నా బాల్యమిత్రుడు, నేనున్నా అని ఏ పని చెప్పినా, ఏ టైం చెప్పినా, ఏ రాత్రి పగలు ఏం చెప్పకుండా ఎనీ టైం నా వెంటనే ఉంటారు. మా రాజు మా సినిమాకు మేకప్గా వర్క్ చేసిండు. చాలా బిజీ పర్సన్. మాకు కొంచెం టైమ్స్ ఇస్తే మేము కూడా కొంచెం ఆయన టైం తీసుకొని షూటింగ్ పెట్టుకుంటాం. మా సాయి హరీష్ భాయ్ కూడా రావాలి. హరీష్ నా బాల్యమిత్రుడు. ఎప్పుడు ఏమంటారంటే నేను లేబర్ అన్నా, అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేస్తాను. కానీ నేను ఎప్పుడు అవసరం వచ్చి ఫోన్ చేసినా ఎనీ టైం వచ్చి నిలబడి తన వంతు పని తను చేసి మళ్ళీ కార్నర్ వెళ్ళి కూర్చుంటాడు. ఇలాంటి సందర్భంలో మా హరీష్ గారికి మా గురుగారి చేతుల మీద చిన్న సన్మానం, చిన్న సత్కారం మా గురు మహారాజ్ వాళ్ళ చేతి. కేశవర్ధిని అమ్మాయి యానంలో ఉంటుంది. అమ్మాయి పైకి రా. ఎప్పుడు ఫోన్ చేసినా యానంకిల్ సార్ రెడీ సార్, మీరు చెప్పండి వచ్చేస్తారు. రేపు షూటింగ్ ఉంటే ఈరోజు నైట్ ఎక్కుతుంది, పొద్దున్న ఫ్రెష్. ఎప్పుడు వండుకుంటుంది, బస్సులో వండుకుంటుందా, మళ్ళీ మేలుకుంటుందా దేవునికి తెలుసు. వచ్చినామంటే రెడీ సార్, రెడీ మీరు చెప్పండి చేస్తా అంతే. మా రిషిత మా సినిమా హీరోయిన్ అమ్మాయి రాలే. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే తనిఖీల భరణి గారు కూడా షాక్ అయిపోయారు. బిజీ మేకప్ మ్యాన్. ఈయన డేట్స్ ఇస్తే నేను షూటింగ్ పెట్టుకుంటా సార్. చిన్న స్తోత్రం ఉంటుంది, నందీశ్వరుని స్తుతి. ఆ స్తుతి ఎట్లా ఉంటుందంటే రౌఫుద్దీన్ రావాలి అట్లే. నందీశ్వరుని స్తోత్రం ఉంటుంది. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవ్యార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి. నాకే వారం రోజులు పట్టింది ఈ స్తోత్రము నేను కంఠస్థం చేసుకోవడానికి, వారం రోజులు పట్టింది. ఈ అమ్మాయి ఒక సింగిల్ టేక్ 1 టైమే చెప్పిన. తనిఖీల భరణి గారు కూడా షాక్ అయిపోయారు. అరే అమ్మాయి అంటే నేను ప్రిపేర్ అవుతుందా ఇంతమంది మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. అమ్మాయికి చెప్దాం ప్రిపేర్ 1 డే బిఫోర్ ఇద్దాం స్తోత్రం చెప్తుందో చెప్పదో అని. ఆడ గురుగారు చిన్న ప్రాంటింగ్ ఇచ్చిన అమ్మాయికి. చెప్తే ప్రాంటింగ్ వద్దు గురుగారు నేను చెప్పేస్తా అన్నది. భరణి గారు, తనిఖీల భరణి గారు అంటే లెజెండ్ యాక్టర్స్, ఎంతమందితో వర్క్ చేసి ఉంటాడు ఆయన. సుమన్ గారు కూడా చాలా అప్రిషియేషన్ చేసారు వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన డైలాగులకి. అమ్మాయి తగిన ఆర్టిస్టులు అందరూ 6 టేకులు 7 టేకులు తీసుకుంటే ఈ అమ్మాయి సింగిల్ టేక్లో వచ్చి తన పని తను చేసుకొని వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి అమ్మాయి ముందు ఫ్యూచర్ బాగుంటుంది. వీళ్ళ మదర్ ఫాదర్ కూడా చాలా కష్టపడతారు. అమ్మాయి భరతనాట్యం కోర్స్ అయిపోయింది, క్లాసికల్ వెస్టర్న్ అన్నీ కూడా అమ్మాయి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయ్యి ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ తరఫు నుండి. నెక్స్ట్ రౌఫుద్దీన్ సార్. ఆయన అసలు నేను బ్రహ్మానందం గారిని చూసిన తర్వాత ఇంకెవరైనా చూసినా కూడా వస్తుందంటే మా రౌఫుద్దీన్ గారికి. రౌఫుద్దీన్ గారు నెక్స్ట్ మీరు చాలా డేట్స్ ఇవ్వాలి సార్ మాకు, మీ సినిమాకి, మా సినిమాకి. సంజయ్ ఇస్తా అని అలాంటి డెడికేషన్ వర్క్. సంజు ఓకే. నెక్స్ట్ మా రాజ్ గారి గురించి చెప్పాలి. రాజ్ అన్న మా ప్రొడ్యూసర్ గారి గురించి. ఆయన మా ప్రొడ్యూసర్ అనకంటే మా దేవుడు అనడం చాలా
బాగుంటుంది. ఎందుకంటే అన్న చెప్పనా ఏందన్నా ఎన్ని పైసలన్నా చెప్పు పంపించేస్తా అంతే. మా ప్రొడ్యూసర్ గారు నువ్వు ఏందని షెడ్యూల్ వేసుకొని నువ్వు చెప్పు అమౌంట్ పంపించి ఆయన షూటింగ్కి రావడం తక్కువ, నువ్వు అమౌంట్ ఫస్ట్ అడు ఎన్ని పైసలు కావాలో చెప్పన్నా నేను అమౌంట్ వేసిస్తా. అలాంటి ప్రొడ్యూసర్ని ఇచ్చిన మా గురువు గారికి పాదాభివందనం.